అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 17 ఫిబ్రవరి ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, ఈ అంశాలను కూడా మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా నెగిటివ్ బయాస్ అయితే ఉంది. నికే ఆల్మోస్ట్ 0.5% డౌన్, హాంకాంగ్ ఆల్మోస్ట్ ఒక 0.5% ప్లస్ ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. గోల్డ్ మనకి $4,977 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా $5,000 $5,050 దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొద్దిగా బలహీనత అయితే గోల్డ్లో కనిపిస్తుంది. సిల్వర్ $75 $76 దగ్గర సిల్వర్ కూడా ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ మళ్ళీ కొద్దిగా పెరిగి $69,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ $68 దగ్గర ట్రేడ్ కావడం మనం చూస్తున్నాము. S&P 500 ఫ్యూచర్స్ ఆర్ లిటిల్ చేంజ్ ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ లూజింగ్ వీక్స్ అన్నట్టుగా కూడా. చైనాస్ టెక్ షాక్ థ్రెటన్స్ ద USAI మోనోపొలీ అండ్ ఈజ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. యుఎస్కి గట్టి పోటీ ఇచ్చే విధంగా చైనా కూడా టెక్ షాక్స్ ఇస్తుంది. ఈవెన్ మనం కూడా మన దేశంలో కూడా ఈ రోజు నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక అతిపెద్ద ఈవెంట్ అయితే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది నిపుణులు, ప్రముఖులు కూడా మన దేశంలోకి రాబోతున్నారు. డేటా డెమోక్రటైజేషన్ ఆర్ AI డెమోక్రటైజేషన్కి సంబంధించి ఓవరాల్గా మనం ఒక క్లియర్ పిక్చర్ తీసుకురాబోతున్నాం. ఇండియా కూడా ఏ విధంగా ఈ రేస్లో వెనకబడి లేదు అన్నట్టుగా కూడా ప్రపంచానికి ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా మనం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా మనం చూస్తే, స్టాక్స్ పరంగా ఇవాళ మనకి ఫ్రాక్టల్ అనలిటిక్స్, రిలయన్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, ట్రెంట్, బ్రిటానియా లాంటి స్టాక్స్లో యాక్టివిటీ ఉండొచ్చు బికాస్ ఆఫ్ సమ్ న్యూస్ డెవలప్మెంట్స్. ఫ్రాక్టల్ అనలిటిక్స్ నిన్నే లిస్ట్ అయిన సంగతి మనకు తెలుసు. ప్రభుదాస్ లీలాధర్ ఈ స్టాక్ని ఇనిషియేట్ చేసింది. వాళ్ళ ఈ బ్రోకింగ్ కంపెనీ ఈ స్టాక్ మీద కవరేజ్ ఇనిషియేట్ చేసింది. AI ల్యాండ్స్కేప్లో ఇదొక మంచి కంపెనీగా వీళ్ళు సూచిస్తున్నారు. అనలిటిక్స్ కంపెనీగా దీనికి వాల్యుయేషన్స్ కాకుండా ఒక AI ప్లాట్ఫామ్ లెడ్ కంపెనీగా దీనికి వాల్యుయేషన్స్ ఇచ్చే విధంగా ప్రభుదాస్ లీలాధర్ అయితే చెప్తోంది. దీనికి $1,260 దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుంది ఫ్రాక్టల్ అనలిటిక్స్కి ప్రభుదాస్ లీలాధర్. రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ హ్యాస్ ఫార్మ్డ్ జాయింట్ వెంచర్ విత్ నైజీరియాస్ ట్రాపికల్ జనరల్ ఇన్వెస్ట్మెంట్. సో నైజీరియాకి చెందిన TGA కంపెనీతో వీళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆఫ్రికాలో కూడా తమ బిజినెస్ ఫుట్ ప్రింట్ని మరింతగా పెంచుకునే విధంగా రిలయన్స్ కన్జ్యూమర్ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఇండియాతో పాటు ఆఫ్రికాలో కూడా పట్టును నిలుపుకునేందుకు రిలయన్స్ కన్జ్యూమర్ చేస్తున్న ప్రయత్నాలు. బ్రిటానియా ఇండస్ట్రీస్ రీజనల్ కాంపిటీషన్ తట్టుకోవడానికి ఎస్పెషల్లీ బిస్కెట్స్, రస్క్, కేక్, క్రాయిజెంట్స్, వేఫర్స్ విషయంలో ఈ ప్రోడక్ట్స్లో రీజనల్ ప్లేయర్స్తో పోటీ పడే విధంగా మరింతగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు బ్రిటానియా చెప్తోంది. డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్ కంపెనీ $377 కోట్ల మేర ఆర్డర్స్ ఈ ఏప్రిల్ డిసెంబర్ క్వార్టర్లో వచ్చినట్టు వెల్లడించింది. ఓవరాల్గా $841 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది అని చెప్పి ఈ కంపెనీ వెల్లడించింది. ట్రెంట్ మెట్రో సిటీస్ కాకుండా స్మాలర్ సిటీస్ అండ్ టౌన్స్లో కూడా విస్తరణ చేపట్టాలి అన్న ఆలోచనలో ఉన్నామన్నట్టుగా కూడా కంపెనీ వెల్లడించింది. యాడెడ్ మోర్ దాన్ 100 స్టోర్స్ ఇన్ ద 9 months టు డిసెంబర్, టేకింగ్ ద టాలీ టు ఓవర్ 1100 దాకా ఇప్పుడు స్టోర్స్ సంఖ్య ఉంది. అన్లిస్ ఎక్స్పాన్షన్ విల్ డ్రైవ్ ట్రెండ్స్ అండ్ నియర్ టర్మ్ ఎర్నింగ్స్ గ్రోత్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. లుపిన్ డ్రగ్ ఫార్మ్ లుపిన్ సెడ్ ఇట్ హ్యాస్ ఇంక్డే లైసెన్స్ అండ్ సప్లై అగ్రిమెంట్ విత్ స్పెక్ట్రస్ ఫార్మా టు కమర్షియలైజ్ ద నోవెల్ యాంటీ డిప్రెసెంట్ డెస్లాఫాక్స్. సో కెనడాలో ఈ డెస్లాఫాక్స్ని మార్కెట్ చేసుకునేందుకు వాళ్ళు అక్కడ స్పెక్ట్రస్ అన్న ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొచ్చిన్ షిప్ యార్డ్ L1గా నిలిచింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 5 నెక్స్ట్ జెన్ సర్వే వెజల్స్ NGSVని ఇండియన్ నేవీ కోసం నిర్మించే క్రమంలో దాదాపు $5,000 కోట్ల కాంట్రాక్ట్ ఇది. వీళ్ళు కొచ్చిన్ షిప్ యార్డ్ L1గా లోయెస్ట్ బెడర్గా వీళ్ళు నిలవడం కూడా చూస్తున్నాం. ఇక గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ దాదాపుగా 70 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్స్ కూడా కొద్దిగా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. స్పెసిఫిక్గా FI డేటా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. నిన్న కూడా దాదాపు $972 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ $1,667 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని మనం కొనుగోలు చేయడం చూసాం. రూపీ 8 పైసలు నష్టపోయి $90.74 దగ్గర క్లోజ్ అయింది. మిగిలిన స్టాక్స్లో కూడా యాక్టివిటీ ఉందేమో గమనిద్దాము.
బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ అత్యాతి టెక్నాలజీస్ అన్న కంపెనీని 154 కోట్ల రూపాయలకు 100% వాటా అందులో కొనుగోలు చేసింది. టీవీఎస్ సప్లై చైన్ ద కంపెనీ సైన్స్ అండ్ ఎంఓయూ విత్ ఇటలీ బేస్డ్ ఆలా గ్రూప్ టు ప్రొవైడ్ సర్వీసెస్ టు ద ఇండియన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మార్కెట్కి సేవలు అందించే విధంగా ఇటలీకి చెందిన ఆలా గ్రూప్ అన్న కంపెనీతో టీవీఎస్ సప్లై చైన్ ఒప్పందం కుదుర్చుకుంది. డెలివరీ రైడేవ్ అన్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు 150 ఎలక్ట్రిక్ వెహికల్స్ని డిప్లాయ్ చేసేందుకు. క్వాలిటీ వాల్స్లో ఎల్ఐసి 6.63% మేర వాటాను తీసుకుంది. క్వాలిటీ వాల్స్లో ఎల్ఐసి వాటా కూడా మనం చూస్తున్నాము. సో డెవలప్మెంట్ ఇది, ఎందుకంటే విడిపడిన తర్వాత డీమర్జ్ అయిన తర్వాత ఇందులో వాటా తీసుకోవటం. హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్కి ఎన్హెచ్ఏ నుంచి లెటర్ ఆఫ్ అవార్డు వచ్చింది 155 కోట్ల రూపాయలకు సంబంధించి. టెక్స్మాకో రైల్కి ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ నుంచి 219 కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. సో ఇవి స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో దలాల్ స్ట్రీట్ న్యూ ఏజ్ రో మేక్స్ రెవెన్యూ నాయిస్, 9 ఆఫ్ టాప్ స్టార్ట్అప్ డజన్ బై మార్కెట్ క్యాప్ ర్యాకప్ 25% ఆర్ మోర్ టాప్ లైన్ గ్రోత్ ఇన్ Q3. ఈ మధ్య కొత్తగా వచ్చిన కంపెనీస్ అన్ని కూడా మంచి గెయిన్స్ని, మంచి పర్ఫార్మెన్స్ని కనబరుస్తున్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. లైక్ ఎటర్నల్ దాదాపుగా 73% మేర వృద్ధిని నమోదు చేయగలిగింది. స్విగ్గీ 33% మేర వృద్ధిని నమోదు చేయగలిగింది. నైకా అండ్ పీబీ ఫిన్టెక్, డెలివరీ, గోడేజెట్, ఫిజిక్స్ వాలా లాంటివన్నీ కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తున్నాయి. కేవలం వాల్యుయేషన్సే కాకుండా పర్ఫార్మెన్స్ని కూడా కంపెనీస్ చూపిస్తున్నట్టు కూడా ఒక అప్డేట్ని ఫస్ట్ చూడవచ్చు. హై గోల్డ్ ఇంపోర్ట్స్ వైడ్ అండ్ ట్రేడ్ గ్యాప్, గతంలో కూడా ఎప్పుడూ లేనంత, అంటే ఇన్నేళ్ల కెరీర్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎంతటి ఇది చూడలేదు. ఈటీఎఫ్స్లో జనాలు కొంటున్నారు, ఫిజికల్ గోల్డ్ కొంటున్నారు, ఫిజికల్ సిల్వర్ కొంటున్నారు. ఎక్కడ చూసినా దీని గురించి చర్చ, డిస్కషన్. ఇంత టైంలో విపరీతంగా గోల్డ్ కొనుగోలు చేస్తున్న సమయంలో ట్రేడ్ గ్యాప్ ఒకటి వస్తుంది. ఎందుకంటే మనం ఇంపోర్ట్స్ చేసుకుంటాం కాబట్టి పెద్ద ఎత్తున గోల్డ్ అండ్ సిల్వర్ని. సో నిన్న కూడా ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు, దాదాపు 6 crores మేర సిల్వర్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఏ లెవెల్స్ అయినా తీసుకోవచ్చాను, ఒక 20% దాకా పడేంత వరకు ఆగండి సార్ అన్నా కూడా లేదు ఇప్పుడే తీసుకుందాం అనుకుంటున్నాను, చైనా ప్రస్తుతం మార్కెట్స్ ఆల్రెడీ ఉన్నాయి, వన్స్ అది ఓపెన్ అయిపోయిన తర్వాత సిల్వర్ ధరలు మళ్ళీ 2.73 lakhs 4 lakhs దాకా వెళ్ళిపోతాయని మార్కెట్లో ఉంది. ఫిజికల్ గోల్డ్ ఎటు దొరకట్లేదు, దాదాపు 150 kgs 200 kgs సిల్వర్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నట్టుగా కూడా. సో ఎంత వద్దని చెప్పినా ఆగే పరిస్థితులు లేరు. సో అట్లీస్ట్ 25% వాళ్ళు తీసుకుందాం అనుకున్న దానిలో గోల్డ్ కన్నా వెయిటేజ్ ఇవ్వండి, సిల్వర్ కొద్దిగా వెయిటేజ్ తగ్గించండి అని చెప్తే మేబీ కొద్దిగా అక్కడ ఒక డెసిషన్ మార్చుకొని 75-25 చొప్పున తీసుకుందాం అనుకుంటున్నారు. అంటే సిల్వర్లో ఇంత, అంటే చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి పెద్ద హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్ వరకు అంతటి డిమాండ్, అంతటి ఆలోచన గోల్డ్ అండ్ సిల్వర్ మీద కనపడింది గతంలో ఎప్పుడూ లేనంతగా కూడా. ఇది ఏ మేరకు బబుల్ బర్స్ట్ అవుతుందో, ఎంత ఇది ఉంటుందనేది ఊహించడం కూడా కొద్దిగా కష్టంగా ఉంది. ప్రొపరేటరీ ట్రేడింగ్ డెస్క్ లైక్లీ టు టేక్ బిగ్గెస్ట్ హిట్. నిన్న చూసాం బీఎస్సీ కానీ, ఏంజిల్ వన్ కానీ, గ్రో ఇవన్నీ కూడా గట్టి దెబ్బ పడ్డాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎంటీఎఫ్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని దాదాపు 1,50,000 కోట్ల రూపాయల మేర ఎంటీఎఫ్ని మన వాళ్ళు తీసుకుంటున్నారు. సో దీనికి తోడు చీపర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా ఇప్పుడు కంపెనీస్కి రావడం కష్టమైపోతుంది. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ 1,50,000 కోట్ల రూపాయలు అంటే మార్కెట్లో ఏ చిన్న ఇది వచ్చినా కూడా ఆ ఎంటీఎఫ్ ఎఫెక్ట్ అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియట్స్ కూడా నిధులు తీసుకోవడం అనేది తగ్గిపోతున్న తరుణంలో స్టాక్స్కి గట్టిగా ఎఫెక్ట్ అయితే పడింది. ఎందుకంటే అది డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ఓవరాల్గా మార్కెట్ ట్రేడింగ్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ఎక్స్చేంజెస్ ఇన్కమ్ కూడా. కాబట్టి బీఎస్సీ స్టాక్లో ఫస్ట్ ఎఫెక్ట్ దాదాపు 7.5% మేర. అలాగే బ్రోకింగ్ కంపెనీస్ లైక్ ఏంజిల్ వన్ కానీ, గ్రో కానీ ఇవన్నీ కూడా గట్టి ఎఫెక్ట్ తీసుకున్న సంగతి మనకు తెలుసు. సో కొద్ది రోజుల పాటు ఇదైతే ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ ముందే డిస్కౌంట్ చేసేస్తుంది కాబట్టి దాని ఇంపాక్ట్ ముందుగానే, అసలు న్యూస్ రాగానే న్యూస్తోనే వీళ్ళు కొట్టేయడం చూస్తున్నాం. బ్యాటెడ్ ఐటీ లాసెస్ వెయ్యి నిఫ్టీ, బ్యాంకింగ్ హిట్స్ న్యూ హై. అటు ఇటు ఉన్న బ్యాంక్ నిఫ్టీ మాత్రం రికార్డుల దగ్గర దూసుకుపోతూనే ఉంది. బికాజ్ ఎందుకంటే నిఫ్టీకి ఐటీ వెయిటేజ్ ఉంది కాబట్టి ఐటీ వెయిటేజ్ నేపథ్యంలో నిఫ్టీ కొత్త గరిష్ట స్థాయిని టచ్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. కానీ బట్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మాత్రం తన పదును చూపిస్తూనే ఉంది. మెజారిటీ ఆఫ్ ది ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దూసుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. సో ఈ వెయిటేజ్ ఒకటి ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇవన్నీ కూడా దూసుకు వెళ్తూ ఉండడం బాగా కలిసి వస్తున్న అంశం. సో బ్యాంక్ నిఫ్టీ మరిన్ని రికార్డ్స్ని, మరిన్ని గరిష్ట స్థాయిలను చేరుకునే అవకాశాలు ఉన్నాయి. బ్రోకరేజ్ మీ ట్యాప్ బాండ్స్ అండ్ సిపిఎస్ యాజ్
బ్యాంక్ ఫండింగ్ టర్మ్స్ అండ్ చూడాలి. ఇంతకుముందు మాట్లాడుకున్న అంశం మీద ఇప్పుడు బ్రోకరేజెస్ కమర్షియల్ పేపర్స్ని బ్యాంక్ ఫండింగ్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈ బ్రోకింగ్ కంపెనీస్ కూడా మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ కాబోతున్నాయి ఈ ఫండింగ్కి సంబంధించి. సో అప్పు చేసి పప్పుకూడు చేయటం, అప్పు చేసి పప్పుకూడు మార్కెట్స్లో తినడం అనేది బాగా ఎక్కువైపోతుంది. ఇది ఏదో ఒక రోజు దీని ఎఫెక్ట్ అయితే గట్టిగా మార్కెట్స్ మీద ఉంటుంది. బట్ చూడాలి. టొరెంట్ టు అక్వైర్ ఎల్ఎన్టీ చెందిన నభా పవర్ని దాదాపు 7,000 కోట్ల రూపాయలు పెట్టి టొరెంట్ పవర్ అక్వైర్ చేయబోతోంది. ఒక మేజర్ అప్డేట్ ఇది. అలాగే టేక్ హోమ్ సమ్ ఆఫ్ ది షైన్ ఫ్రమ్ యువర్ గోల్డ్ అండ్ సిల్వర్ బెట్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ విపరీతంగా పెరిగిన తరుణంలో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది అనేది మెజారిటీ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది అనలిస్టులు అలాగే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ చెప్తానమాట. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా స్ట్రెచ్డ్ అండ్ హెడ్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఏదైనా పడినప్పుడు తీసుకోవచ్చు. ఈవెన్ ఈటీఎఫ్స్ అయినా సరే, అది ఫిజికల్ అయినా సరే. కాల్స్బర్గ్ ప్రూవ్స్ ఐపీఓ ఫర్ ఇండియా యాజ్ సేల్స్ కీప్ రైజింగ్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాల్స్బర్గ్ ఇండియాలో ఐపీఓకి రావడానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తుందన్నట్టు కూడా అప్డేట్. బిజినెస్ స్టాండర్డ్ ఇండియాస్ ఏఐ మూమెంట్ గెట్స్ రియల్ యాజ్ సెలబ్రిటీస్ రోబోస్ షేర్ స్పేస్. PM inaugurates 5-day summit. Vaishnav says India in talks with over 30 countries for a pact to curb AI misuse. సో ప్రపంచానికి ఒక గట్టి సంకేతాన్ని, ప్రపంచానికి ఒక గట్టి మెసేజ్ని ఇండియా మన వేదిక ద్వారా, భారత మండపం వేదిక ద్వారా ఇవ్వబోతోంది. సో 30 కంట్రీస్తో మనం చర్చలు కూడా జరగబోతున్నాం ఈ ఏఐ మిస్యూజ్ని కర్బ్ చేయడానికి. అండ్ ప్రపంచంలోని ప్రముఖులందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఉన్న వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. ఈ సమ్మిట్ ద్వారా ఇండియా శక్తి ఏంటో ఒకసారి ప్రపంచానికి తెలియబోతోంది. 18% యూఎస్ లెవీ ఈ వారం నుంచి ప్రారంభం కాబోతుంది. సో మళ్ళీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి యూఎస్కి వెళ్ళి ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ సంతకాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే రాబోతుంది. మాస్టర్ కార్డ్, వీసా రోలింగ్ అవుట్ పాస్ కీస్ ఫర్ కార్డ్స్ ట్రాన్సాక్షన్స్. LIC 60% మార్కెట్ షేర్ దిశగా అడుగులు వేస్తుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.